ఇప్పుడు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని సీనియర్ లీడర్ మల్రెడ్డి రంగారెడ్డికి ఈసారి తప్పనిసరిగా చోటు ఉంటుందని అనుకున్నారు, కానీ వారికి ఈ అవకాశం దక్కలేదు సార్. రెండోది ఇది సమస్య వచ్చింది చక్రి. ఎందుకంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకుండా వివేక్ ఇవ్వడం వల్ల ఉదాహరణ వివేకే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి రాజగోపాల్ రెడ్డి గారి ఇంటికి మనం మీనాక్షి నటరాజన్తో పాటు వివేక్ కూడా వెళ్ళారు. అంటే వీళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి కాంప్రమైజ్ అయ్యి ఇక్కడికి వచ్చారు. అంటే షరతుల ఒప్పందం మీద మొదటి నుంచి మంత్రివర్గంలో ఇది చేరేటప్పుడు వీళ్ళు షరతులు పెట్టారు. ఇద్దరు కూడా బీజేపీ నుంచి వీళ్ళిద్దరు కాంగ్రెస్ కి వచ్చేటప్పుడు మేము అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇవ్వాలని అనుకున్నారు, అంటే షరతుల పద్ధతిలో. మిగతా ఏమంటే మనకు జిల్లాల ప్రాతినిధ్యం భౌగోళికంగా సామాజిక సమతుల్యత ఎప్పుడైనా ఉండేది, ఇదైనా అదైనా ఉండేది కనుక ఇక్కడ జరిగింది ఏంటంటే మల్రెడ్డి రంగారెడ్డికి ఇస్తే రాజగోపాల్ రెడ్డి పోటీకి వస్తాడు, రాజగోపాల్ రెడ్డికి ఇస్తే అసలు ఇద్దరికి మంత్రి పదవులు ఒకటే కుటుంబంలో ఎట్లా అని ఇంకో పోటీ ఉన్నది. నిజంగా చెప్పాలంటే అనుభవం అంటే సామాజిక సమతుల్యత పక్కన పెడితే భౌగోళిక సమతుల్యత అయితే ఇద్దరు రావాల్సి ఉన్నది. సుదర్శన్ రెడ్డి గారు నిజామాబాద్ నుంచి, అట్లానే ఇక్కడి నుంచి మనకు మల్రెడ్డి రంగారెడ్డి గారు. ఆయన ఒక మాట అన్నారు కూడా, మీరు సామాజిక సమతుల్యత సమస్య అయితే నేను రాజీనామా చేస్తాను ఈ పదవికి, నేను రెడ్డి గారా చేసి ఈ సీట్ లోనే ఉప ఎన్నిక వస్తే నేను బీసీని గెలిపిస్తాను, మీ బీసీ ఎవరినైనా పెట్టండి గెలిపిస్తాను, ఆ బీసీకి మంత్రి పదవి ఏంటి అంటే రంగారెడ్డి జిల్లా కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను ఒక గట్టిగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెడతా అన్నారు, కానీ ప్రెస్ మీట్ పెట్టక ముందే మరి బుజ్జగించడానికి ఇప్పటికే మరి మీనాక్షి నటరాజన్ అందరూ ఎంత నాటకం చేస్తున్నది ఇదైతే చూద్దాం. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇది ఉంటాయి, లోకల్ ఉంటాయి, కానీ ఒక పకడ్బందీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు కనుక ఎవరైనా దీని మీద వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇస్తే మీకు భవిష్యత్తులో పదవులు ఉన్నాయని చెప్పింది కనుక జాగ్రత్తనే ఉంటారు. ఈ అసంతృప్తి ఉన్నా కూడా ఇప్పుడైతే అణుచుకొని ఉంటారని నేను అనుకుంటాను. అయితే రామారావు గారు, నలుగురు రెడ్డిలు ఉన్నారు, నలుగురు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఒక వెలమ, ఒక బ్రాహ్మణ, ముగ్గురు బీసీలు, మొత్తం 15 మందితో క్యాబినెట్ కూర్పైతే ఏర్పడింది. ఇంకా 3 ఖాళీలు అయితే ఉన్నాయి. రాబో కాలంలో ఏ సామాజిక వర్గం నుంచి ఈ 3 ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉందంటారు? ఒకటేమో జెండర్ పరంగా ఖచ్చితంగా ఒకరు మహిళకి ఇస్తామని అనుకుంటున్నాను. నెంబర్ 1. ఒకటి రెడ్ల నుంచి ఒకరిని తీసుకుంటాను అనుకుంటున్నాను. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ఎస్టీలు ప్రాతినిధ్యం చూసుకుంటే ఉన్నారు ఎస్టీలు కనుక రామచంద్ర నాయక్ గారికి ఇప్పుడు ఉప సభాపతి ఇచ్చారు కనుక కొంతవరకు సస్టైన్ అయినట్టు లెక్క. ఇప్పుడు సీతక్క గారు ఎస్టీ నుంచి ఉన్నారు, అట్లా మరి రామచంద్ర నాయక్ గారికి ఇస్తే ఎస్టీలు. ఇంకోటి ఏంటంటే ఎస్టీలలో కూడా లంబాడి వర్గం కూడా కోరుతున్నది, ఆమె కాదు ఇది మన సీతక్క కనుక లంబాడి వర్గం నుంచి ఇప్పుడు న్యాయం చేసినట్టు లెక్క ఒకరికి అయితే కనుక అది కూడా డోర్నకల్ ఎమ్మెల్యేగా చూసుకుంటే గతంలో మా టీఆర్ఎస్ మంత్రివర్గంలో కానీ అట్లా వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉండే. ఇప్పుడు భౌగోళిక సమతుల్యత దెబ్బతిన్నది. ఇందులో ఈ మంత్రివర్గం లోపం ఏంటంటే భౌగోళిక సమతుల్యత దెబ్బతిన్నది. అంటే నేను చెప్పాను కదా 3 జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేదు, కానీ ఉన్న జిల్లా నుంచి ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అనుకుంటే మన సీఎం గారు ఉన్నారు, వికారాబాద్ మారింది వాళ్ళ కొడంగల్ నియోజకవర్గం అయినా సరే సీఎం గారు ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు, ఇప్పుడు వాకిటి శ్రీహరి, ముగ్గురు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. ఖమ్మం జిల్లా నుంచి 3 ఉన్నారు. ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి మన నడ్లూరు లక్ష్మణ్ తీసుకోవడం వల్ల వాళ్ళు 3 అయ్యారు. అంటే ఉంటే ముగ్గురు ఉన్నారు, లేకపోతేనేమో ఒక్కరు లేరు కదా అనే సమస్య వస్తుంది. మెదక్ ఒకరే ఉన్నారు కనుక సామాజిక సమతుల్యతతో పాటు భౌగోళిక సమతుల్యత పాటించాలంటే నేను ముందు ఎవరిని తీసుకుంటాను అనుకుంటా ఒక రెడ్డిని తీసుకునే అవకాశం ఉన్నది. కానీ వీళ్ళు పంచాయతీ పెట్టుకునే మాత్రం రెడ్డికి అవకాశం ఉండదు, ఒక మహిళని తీసుకునే అవకాశం ఉంది. ఇంకొకరేమో ఒకరిని మా సామాజిక వర్గాన్ని చూసుకుంటే రెడ్డి, మహిళ, అట్లాగే మన మైనార్టీ, ఈ ముగ్గురిని తీసుకునే అవకాశం ఉంది. మీరు చెప్పినట్టు ఎమ్మెల్సీ నుంచి కూడా ఒకరిని తీసుకునే అవకాశం ఉందంటారా? ఎమ్మెల్సీ అదే చెప్తున్నాను కదా, ఈ ముగ్గురిని కూడా ఎమ్మెల్సీని తీసుకోవాలి లెక్క ఇది. అది నేను చెప్పేది ఇందులో అయితే ఇట్లా, కానీ ఎమ్మెల్సీ నుంచి తీసుకుంటే ఒక మరి ముస్లిం ఉన్నారు, నాకు కొంచెం ఐడియా లేదు కనుక ముస్లిం ఉంటే ఎమ్మెల్సీని తీసుకోవచ్చు. ఇప్పటికీ విజయశాంతి పేరు చాలా వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా ఆమె ఎమ్మెల్సీ అవుతారని ఎవరు ఆమె ఊహించలేదు కదా. మన ఎమ్మెల్సీ సీట్ల విషయానికి వస్తే విజయశాంతి వస్తారని ఎవరు ఊహించలేదు కదా. ఒకటి సిపిఎంకి ఇచ్చారు, మన సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి ఇచ్చారు ఒకటి ఎమ్మెల్సీ సీటు, అట్లానే అద్దంకి దయాకర్ గారికి ఇచ్చారు. ఇప్పుడు సమస్య ఏంటంటే నల్గొండ జిల్లాలో ఉన్న కాంబినేషన్ బట్టి ఇప్పుడు అందులో సామ్యాలకు రాకపోవడానికి కానీ అద్దంకి దయాకర్ ఏదైతే మొదటిసారి గెలిచింటే 2 సార్లు ఓడిపోయింది కదా, ఈసారి గెలిచేవాడు మనకు మోత్కు నియోజకవర్గాన్ని చేస్తే మనకు, కానీ ఆయనకు అవకాశం రాలేమండి. ఈసారి అనుకోకుండా మన మందుల సామ్యులు గెలిచారు కనుక విధాన మండలి నుంచి తీసుకుంటే దయాకర్కి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికే ఇద్దరు మాదిగా ఉన్నారు కదా, అందులో మరొకరికి అవకాశం ఇస్తారు అనుకుంటలేను నేను. కానీ మహిళగా అయితే మనకు విజయశాంతికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. తీసుకుంటే ఇది విధాన మండలి నుంచి రెండు కోటాలు వస్తాయి. ఒకటి మహిళ జెండర్ పరంగా, రెండోది విధాన మండలి కోట, మూడోది మహిళ. అంటే ఇవన్నీ ఇట్లా ఈ రకంగా వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. కానీ ఇప్పటికీ సుదర్శన్ రెడ్డి అసంతృప్తి ఉన్నారు. నిజామాబాద్ నుంచి ఎవరికి ప్రాతినిధ్యం లేకపోతే ఎట్లా అనేది. రెండోది మల్రెడ్డి రంగారెడ్డి, వీళ్ళు ఇద్దరిని ఎట్లా కోఆర్డినేట్ చేస్తారు. మూడో ఆయననే రాజగోపాల్ రెడ్డి గారు కనుక ఎట్లా చేస్తారో చూడాలి.
కానీ కత్తి మీద సాము కనుక వాళ్ళు ఏం చేశారు, ఆశావాహనం ఏది కొంచెం ఆశ పెట్టడానికి పెడతానంటే ఆశ కొడతానంటే భయం అనేది ఉంటుంది, మన సామెత ఉంది. కనుక ఈ ముగ్గురు ఉన్నారు కదా మేము తీసుకుంటాం ఇప్పుడు కాకపోతే 4 రోజులు ఆగండి అని అంటున్నారు. కానీ ఆగినా కొద్దీ ఈ ఒక రకంగా అసంతృప్తి పెరుగుద్ది అనుకుంటున్నాను. ఒక ప్రయోగం చేస్తే బాగుండేది అనిపించింది నాకు, ఏది ఇప్పటి మంత్రివర్గంలో 25 అంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో చేశారు మరి 2.5 ఏళ్ల తర్వాత మీరు మార్చేస్తాను అంటే సగం మంత్రివర్గం ఖాళీ చేస్తాను, మిగతా సగాన్ని వేరే వాళ్ళని తీసుకుంటాను. ఆ పని 3.5 ఏళ్ల తర్వాత ముందే చెప్పి క్లారిటీ ఇచ్చారు, అక్కడ సమస్య లేకుండా. ఇక్కడ కూడా ఇప్పుడు ఇంతమంది 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఉన్నాయే 18 మంత్రివర్గాలు అంటే 18 మూడు 54, ముగ్గురికి ఒకరికన్నా అనుకుంటే ఒకవేళ అట్లా అనుకుంటే పవర్ షేరింగ్ చేసుకోదలుచుకుంటే సీనియర్ మంత్రులు 10 నుంచి 12 మంది తప్పనిసరి వాళ్ళు ఉంచాల్సి వస్తుంది. 6గురిని మారిస్తే 1/3 మంత్రివర్గం మారిస్తే కొంతవరకు లాభం జరిగేది ఉంటే. కానీ ఒకసారి రాజకీయాలు ఏమైంది అంటే ఒకసారి పదవి అనుభవించినాక తీసేస్తే ఉన్న అసంతృప్తి పెద్దది, ఇస్తామన్నది వేరే ఉంటది, తీసేస్తే అసంతృప్తి పెద్దది. కనుక చూడాలి ఏం చేస్తారో. అడ్డూరు లక్ష్మణ్ గారు కూడా మన గతంలో సీనియర్ ఎమ్మెల్యే ఆయన కూడా అట్లాగే వాకిటి మన తను కూడా సంపత్ కూడా వాకిటి ఆయన కూడా కొంతవరకు ఒకేసారి ఎమ్మెల్యే ఆయన కానీ చాలా అనుభవం ఉండేది. ఇది ఇంకొకటి కూడా పాటించారు చక్ర, ఇందులో పార్టీకి ఒబీడియంట్ కి ఎవరున్నారు కూడా పాటించారు. నిన్నటి దాకా కవంపల్లి సత్యనారాయణ అంటే నేను మారుతారేమో అని రాత్రి నిన్న వేరే టీవీ ఛానల్ చెప్పాను నేను, అంటే ఆయన మీద కోపం కాదు. నేనేమన్నానంటే ఈ పేర్లు బయటకు వచ్చినాయి కానీ రాత్రి కల్లా మారుతుందేమో అన్నాను. ఎందుకు మారుతాను అన్నానంటే మీనాక్షి నటరాజన్ ఒక థ్రెషోల్డ్ పెట్టింది, ఏమనంటే పార్టీకి మొదటి నుంచి ఎవరున్నారు, గత 10 ఏళ్ల నుంచి ఎవరున్నారు, కనీసం 5 ఏళ్ల నుంచి ఎవరున్నారు, అట్లా చూసుకుంటూ వచ్చింది. 10 ఏళ్ల నుంచి చూసుకుంటే మన కవంపల్లి సత్యనారాయణ గారు తెలుగుదేశం నుంచి వచ్చిన వారు కనుక అందుకనే కొంత అది పోయిందని నేను అనుకుంటున్నాను. 6 గుంట్లో ఎవరికి ఇచ్చినా సరే అని వాళ్ళు అన్నారు కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని అడ్డూరు లక్ష్మణ్కి ఇచ్చారని అనుకుంటున్నాను. ఏదైనా సరే జాతీయ పార్టీకి చాలా ప్రతిబంధకాలు ఉంటాయి, ప్రాంతీయ పార్టీకి కొంత వెసులుబాటు ఉంటుంది. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైతే మంత్రివర్గంలో సామాజిక సమతుల్యత పాటించడానికి మేమెంతో మాకంతా అనే దాన్ని నినాదం చేయడానికి ఈ మధ్యన కులగణన చేయాలని వాళ్ళు డిమాండ్ చేసేది కనుక మీరేం చేశారు న్యాయం అని అడగకుండా చేస్తున్నారు, మంచిదే అంట. అయితే సార్ ఇప్పుడు కేవలం ఈసారి కేబినెట్ విస్తరణ మాత్రమే పరిమితమయ్యారు. ఈసారికి అయితే కొన్ని నెలలు పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అంటున్నారు. ఒకవేళ పునర్వ్యవస్థీకరణ ఉంటే ఎలా ఉంటుంది అంటారు? పునర్వ్యవస్థీకరణ ఏముంటది, ఇప్పుడైతే ఆ 3 పదవులు ఇంకో సంవత్సరం దాకా చెప్తారు అనుకుంటున్నాను. వెంటనే ఏమైతే మళ్ళీ వెంటనే చేయడానికైతే ఈ 3తోనే చేయించాల్సిన అవసరం లేదు కదా, ఇంకో సంవత్సరం ఆశ పెడతారు. నెంబర్ 1 ఒకటి. రెండోది కొన్ని పదవులు నింపడానికి ఉన్నది. ఇప్పుడు విప్ ఉన్నది, విప్ పదవి ఉన్నది, విప్ కూడా కేబినెట్ హోదానే కనుక విప్పుల పదవి నింపొచ్చు. కానీ అన్నిటికంటే నాకు నా పెద్ద ఛాలెంజ్ వీళ్ళ దగ్గర ఏంటంటే అసలు కింది స్థాయి కార్యకర్తలు గుర్తిస్తున్నారా? ఇప్పుడు మంత్రి పదవి గురించి మాట్లాడుతున్నాం మనం, కానీ చాలా కింది స్థాయి ప్రతి నియోజకవర్గంలో ఆలయ కమిటీలు ఉన్నాయి, దేవాలయ శాఖ పరిధిలో ఆలయ కమిటీలు ఉన్నాయి, అవి నింపలే ఇప్పటి వరకు. అట్లాగే మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నారు, అవి నింపలే ఇంతవరకు. అంటే అపాయింటెడ్ ఆహార సలహా సంఘాలు కానీ, గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఆహార సలహా సంఘాలు ఉంటాయి, అట్లాగే అసైన్మెంట్ కమిటీస్ ఉంటాయి. ఇవి నింపితే అసలు నిజంగా గ్రామ స్థాయిలో పనిచేసేది వాళ్ళు కదా. కాంగ్రెస్ పార్టీ గమనించాల్సింది ఏంటంటే కింది స్థాయి పదవి నింపితే మార్కెట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే అనుకుంటారు కనుక అటువంటి కొన్ని నింపారు, ఇప్పటికే చేయొచ్చు. కార్పొరేషన్లు కూడా ఇంకా కొన్ని ఖాళీగా ఉన్నాయి, వాటిని నింపడం, ఇవన్నీ చేస్తుంటే మెల్లమెల్ల చేసుకుంటే పోతే అవుతుంది. అంటే పదవులు ఏవైతున్నాయో ఈ 3 ఏళ్ల ఆల్మోస్ట్ 1.5 years అయిపోయింది కనుక ఉన్న 3.5 ఏళ్లలో 6 నెలల ముందు ఎలక్షన్స్ వస్తాయి అనుకుంటే 3 ఏళ్లే కదా ఉన్నది. అయితే ముందున్నది 3 ఏళ్లే కనుక ఈ 3 ఏళ్లలో అపాయింటెడ్ పదవులని 2 ఏళ్లకు ఉంటాయి కనుక రెండోసారి అపాయింట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆలస్యం చేశారు. కార్పొరేషన్ చైర్మన్ గా అపాయింట్ చేసిన వాళ్ళు 2 ఏళ్ల పదవులు ఇంకో 6 నెలలు అయిపోతున్నది. అందరిని కలిపి చేసినా సరే, లేకపోతే ఇప్పుడే 2 ఏళ్లకు నియమించేసి ఖాళీగా ఉన్న కార్పొరేషన్లకు వీళ్ళను 2 ఏళ్ల తర్వాత వీళ్ళు మార్చి ఇంకొక క్యాడర్కి ఇచ్చారు అనుకోండి, అప్పుడు కొంత ఈ కాంగ్రెస్ పార్టీలో అంటే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా చక్రి, 10 ఏళ్ళ ప్రతిపక్షంలో అందరు ఆవురావరమంటున్నారు ఏ పదవి లేకుండా పార్టీని బట్టికేయించడం. అంటే అందుకనే మీనాక్షి నటరాజన్ పెట్టిన థ్రెషోల్డ్ కరెక్ట్ అంటున్నాను. కానీ మొదట పెట్టినప్పుడు నేను విమర్శించిన ఏంటంటే 10 ఏళ్ళ నుంచి సీనియారిటీ ఉన్న వాళ్ళని తీసుకుంటే మీ ముఖ్యమంత్రిని తీసేయాలమ్మా అన్న, అంతే కదా. ముఖ్యమంత్రి 2017 చేరి అంటే అదే సీనియారిటీ ప్రాతిపదిక తీసుకుంటే 10 ఏళ్ళ నుంచి అంటే ప్రతిపక్షంలో 2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి వాళ్ళు సీనియారిటీ తీసుకుంటే అంటే మీ ముఖ్యమంత్రి పోతాడు కదా. అంటే ఆమె మళ్ళీ తర్వాత ఏం చేసిందంటే 2017 నుంచి సీనియారిటీ అన్నది అందుకనే ఇప్పుడు ముఖ్యమంత్రిని రక్షించుకోవడం 2017 నుంచి అన్నది. ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కొంత అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇంత పెద్ద 119 మంది ఎమ్మెల్యేలు 65 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకు ఉన్నారు. ఇప్పుడు 65లో
సమతుల్యత సాధించాలంటే కొంచెం కష్టమే. కత్తి మీద సాము, కర్ర మీద సామే కనుక, తీగ మీద గారడే కనుక చేసిండ్రు. ఇప్పుడు ఈ ముగ్గురిని మాత్రం ఒక సంకేతం ఇచ్చింది ఏంటంటే మేము సామాజిక సమతుల్యత కట్టుబడి ఉన్నాం అనే సంకేతం మాత్రం బలంగా ఇచ్చారంటున్నాయి. అయితే సార్ ఇప్పుడు